హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మన కిరణ్ స్టడీస్ యాప్ లో చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది గ్రామర్ కింద ఒక కోర్స్ రిలీజ్ చేయని చెప్పేసి చాలా మంది నుంచి అడుగుతున్నారు అనమాట. సో ఫైనల్ గా అయితే మనం ఈ రోజు కోర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నాము. సో మనకు శ్రావణి మేడం గారు మనకి పోలీస్ కానిస్టేబుల్ గా మనకి హైదరాబాద్ సిటీలో సో ప్రెసెంట్ గా అయితే వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన కంప్లీట్ క్లాసెస్ కూడా అండ్ రిటర్న్ నోట్స్ అనమాట. సో మేడం ఏ విధంగా అయితే జాబ్ క్రాక్ చేసిందో సో తనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు హ్యాండ్ రిటర్న్ నోట్స్ జస్ట్ 299 రూపీస్ కే మీకు ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకి క్లాసెస్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. బట్ ఎక్స్క్లూజివ్ గా ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అదే విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ కు ఎస్ఐకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఎక్స్క్లూజివ్ గా మన క్లాస్ అయితే యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మేడం గారి క్లాసెస్ గురించి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. హాయ్ అండి అందరికి. మెయిన్ గా నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నా ఫ్రెండ్స్ కానీ లేదా నా కలీగ్స్ నేను అడిగినప్పుడు చాలా మంది ఏంటంటే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ రాదు, సో ఇలాంటి వర్డ్స్ నేను విన్నాను. మనం ఏంటంటే ఫస్ట్ తెలుగు మీడియం వచ్చాననే ఒక బ్యాగ్ నుంచి తీసేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ ని మన ఫస్ట్ ఒక సబ్జెక్ట్ లా నేర్చుకుందాం. ఇంగ్లీష్ నేను తెలుగు మీడియం నుంచి వచ్చానంటే ఎగ్జామ్ కి మనకు సంబంధం లేదు. సో దట్ మనకి ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్ అనేది ఎలా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ అయినా ఫస్ట్ నేను మెయిన్ గా కాన్సెప్ట్ అనేది ఇంగ్లీష్ పైన పెట్టాను. చాలా మంది ఇంగ్లీష్ లో ఒక ఆప్షన్ లా తీసుకొని వదిలేస్తారు. దాంట్లో వచ్చే 20 మార్క్సే కదా, 25 మార్క్సే కదా అంటే అర్థమెటిక్ లో తీసుకున్నాం అనుకోండి, ఒక క్వశ్చన్ రాలేదు అనుకోండి దాన్ని వదిలేస్తాం. బట్ ఇంగ్లీష్ అట్లా కాదు. ఇచ్చిన 25 మార్క్స్ లో మనకు ఒక 20 మార్క్స్ స్కోర్ చేసుకున్నాం అనుకోండి, మనం అందులో రేస్ లో ముందుంటాం. సో నా విషయంలో అది జరిగింది. సో ఇప్పుడు మీకు చాలా మంది అలా ఏమంటే నా ఫ్రెండ్స్ ని అడిగినప్పుడు నేను ఇంగ్లీష్ వదిలేస్తున్నాను, దానివల్ల నాకు జాబ్ రాలేదన్నప్పుడు చాలా కొంచెం బాధ అనిపించింది. సో ఇంగ్లీష్ ఎందుకు అంత టఫ్ సబ్జెక్ట్ లా చూస్తున్నారు, ఫస్ట్ దాన్ని ఒక సబ్జెక్ట్ లా చూడండి. అన్నిట్లోనే ఇంగ్లీష్ అంతే, ఇంగ్లీష్ సపరేట్ ఏం లేదు మనకు. సో అలా తీసుకోండి. నేను నాలాగా ఎంతో మంది ప్రిపేర్ అవుతున్నారు, అలాంటి వాళ్ళకి కొంచెం యూజ్ అవ్వాలని చెప్పేసి నేను 2 లాంగ్వేజ్ అంటే బైలింగ్వల్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో అర్థమయ్యే విధంగా నేను ఎలా నేర్చుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ కొంతమందికైనా యూజ్ అవుతానే వేలో నేను 2 లాంగ్వేజ్ లో చెప్పాను. మీకు అర్థమయ్యే వేలో ఉంటది. సో ఇది మెయిన్ గా మనకి ఇంగ్లీష్ అనేది ఎక్కడ ఎక్కువ యూజ్ అవుతుంది, కానిస్టేబుల్ తీసుకోండి లేదా ఎస్ఐ తీసుకోండి. మెయిన్ గా ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ హైకోర్టులో తీసుకుంటే 40 మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్ నుంచి. 40 మార్క్స్ లో మినిమం ఒక 35 to 38 మార్క్స్ అనేది ఈజీగా వస్తుంది మనకు. ఏమంటే ఉన్న టాపిక్స్ అన్నిటిని కవర్ చేస్తే 35 మార్క్స్ అయితే ఎక్కడికి పోవు. సో మిగతా 60 మార్క్స్ అనే మనం ఎలాగో చదువుతాం. సో ఈ ఇంగ్లీష్ అనేది వదిలేయకుండా ఎక్కువగా చదవండి. దానివల్ల మనకు ఏమంటారు, మనకు ఒక 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉందనుకో, 35 మార్క్స్ ఇందులో వచ్చినాయి అనుకో, మిగతా మనం అందులో ఎట్లాగో మనకు అదే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాంట్లో వస్తుంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మనకు ఇచ్చిన టాపిక్స్ అనేది కిరణ్ స్టడీ ఏమంటారు యాప్ లో ఒకసారి చూడండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి డెమో వీడియోస్ చూడండి. దాని తర్వాత మీకు నచ్చితే తీసుకోండి. ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఫస్ట్ 50 మెంబర్స్ మాత్రమే ఉంటుంది. సో మనకు ఎవరైతే ఇంగ్లీష్ ని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయదు. అంటే చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే లాస్ట్ టైం గ్రూప్ 4 ఎగ్జామ్ రాసినప్పుడు కూడా తెలంగాణ దాంట్లో చాలా మంది కూడా ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వకుండా జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది లాస్ట్ చేద్దాం అనుకోవడం కానీ. సో హైకోర్టు తీసుకుంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 40 మార్క్స్ వస్తాయి. సో 40 మార్కులలో ఆన్ అండ్ యావరేజ్ గా ఈజీగా 30 నుంచి 35 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో అదే విధంగా కానిస్టేబుల్ చూసుకున్నా సరే మెజారిటీ ఉంటుంది, ఎస్ఐ తీసుకున్నా సరే అప్డేటెడ్ క్లాసెస్. సో మేడం ప్రిపేర్ అయ్యి తన జాబ్ క్రాక్ చేసింది కాబట్టి ఇంగ్లీష్ మీద ఉన్న పట్టుతోటి ఇంట్రెస్ట్ తోటి మీరు డెమో వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నా సరే చాలా డీటెయిల్ గా ఉంటాయి అనమాట. అంటే ఎగ్జామ్ కి ఎంత వరకు అవసరం అంతవరకే ఉంటుంది. అంటే మిమ్మల్ని క్లమ్జీగా కన్ఫ్యూజ్ చేయడం కాదు. సెకండ్ రూల్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్. స్పోకన్ ఇంగ్లీష్ వేరు, ఇంగ్లీష్ గ్రామర్ వేరు. కూడా ఏంటంటే 2 ఒకటే అనుకుంటారు. అలా కాదండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎంత వరకు అవసరమో అంతవరకే మనం నేర్చుకోవాలి. చాలా మంది అవన్నీ వదిలిపెట్టుకొని టెన్సెస్ అనగానే చాలా భయపడిపోతున్నారు. వామ్మో అలా 3 ఉంటాయి, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్, మళ్ళీ అగైన్ దాంట్లో 4 క్లాసిఫికేషన్స్ అని చెప్పేసి చాలా మంది కూడా భయపడతారు. బట్ మేడం చాలా చక్కగా క్లియర్ గా క్లారిటీగా అంటే ఎగ్జామ్ కి ఏది అవసరం అది మాత్రమే ఉంటది. సో మనకి ఏంటంటే క్వాంటిటీ అంటే ఎక్కువ వీడియోస్ పెట్టేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం అలాంటిది ఏది ఉండదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మీకు ఎంతవరకు ఎగ్జామ్ ఓరియంటెడ్ అంతవరకే క్లాసెస్ ఉంటాయి. ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మీకు బక్షి బుక్ ఉంటుంది అనమాట. ఎస్పీ బక్షి అనే బుక్ ఉంటుంది ప్రాక్టీస్ కోసం. సో మేడం అది రిఫర్ చేస్తుంది కాబట్టి మీరు కూడా మీకు ఎక్కడ ఎస్పీ బక్షి అని ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ బక్షి బుక్ అనేది మీరు ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు
ఇప్పుడు ఫస్ట్ క్లాసెస్ వినండి. మేడం క్లాసెస్ మన కిరణ్ స్టడీస్ యాప్ లా క్లాసెస్ విని మేము ఇచ్చిన పీడిఎఫ్ ఫైల్ చదివిన తర్వాత ప్రాక్టీస్ పర్పస్ కోసం బయట మార్కెట్ లో చాలా బుక్స్ ఉంటాయి. బట్ స్టాండర్డ్ కింద ఉండాలనుకుంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హైకోర్టుకైనా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఒకవేళ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, వాట్ ఎవర్ దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే ఎస్పీ బక్షి బుక్ అనేది మీకు స్టాండర్డ్ కింద మేడం ప్రామాణికంగా తీసుకుని దాన్ని బేస్ చేసుకొని మీ క్లాసెస్ చెప్పడం జరిగింది. కాబట్టి సో క్లాసెస్ వినండి. మీ టార్గెట్ హైకోర్టుకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో మీ టార్గెట్ 40 అవుట్ ఆఫ్ 40 పెట్టుకోండి. ఓకేనా? అలా పెట్టుకున్నప్పుడే మనకు వరస్ట్ కేసులో 35 to 38 మార్క్స్ అయినా వస్తాయి. మీరు ఓన్లీ 20 మార్క్స్ 30 మార్క్స్ పెట్టుకుంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ లా ప్రతి ఒక్కటి కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎనాలిసిస్ క్లాసెస్ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియో ఉంటుంది, అది చూసి మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇది లిమిటెడ్ ఆఫర్ 290 అనేది ఫస్ట్ 50 స్టూడెంట్స్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. సో ఇక్కడ లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.